ఎఫ్సియు యూకే ఫక్ అనే మీనింగ్తో ఎఫ్సియూకే అని తెలివిగా అసలు ఎఫ్యుసికే అంటే కరెక్ట్గా చెప్పాలంటే దెంగడం అనేటువంటి పదం ఫక్. సో దాన్ని ఎఫ్సియూకే అని అందంగా పెట్టారు టైటిల్. సో టైటిల్లోనే బూతుంటే ఇంకా సినిమాలోనేమో కాక్ అంటే సుల్లి అనే పదాన్ని కాక్ అంటారు ఇంగ్లీష్లో. దాన్ని పీకాక్లో కాక్ ఉందని, కోబ్రాలో బ్రా ఉందని డైలాగులు. మళ్ళా ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే హీరోతో కార్లో వెళ్తుంటే పిత్తుతుంది. హీరో ఇలా అనుకుంటాడు. అంతకుముందు ఆ షాట్కు ముందు ఒక చిన్న పిల్లాడు తల్లి దగ్గరకు వచ్చి అమ్మ నీకు గిఫ్ట్ అంటూ ముడ్డి వెనక్కి తిప్పి పిత్తేసి వెళ్ళిపోతాడు. తర్వాత చిట్టి అనే చిన్న పాప ప్యాడ్స్ మార్చేటప్పుడు అంటే పిల్లలకి హగ్గీస్ మార్చుతారు కదా, హగ్గీస్ మార్చేటప్పుడు అక్కడి నుంచి మలం వెదజల్లి హీరో ముఖానికి పడుతుంది. అప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో అదే టైంలో టీవీలో యాంకర్ వీళ్ళని చూసినట్టుగా ఎలా ముఖం కడుక్కోవాలో చెప్తాడు. అంతకుముందు పిల్లలకు హగ్గీస్ ఎలా మార్చాలో చెప్తుంటాడు. ఆ తర్వాత దేవుడు సమాధానం ఇస్తాడు మామూలు రూపంలో. ఈ అద్భుతాలన్నీ మనం చూడాలంటే ఎఫ్సియూకే అనే గొప్ప సినిమాలు చూడవచ్చు. దామోదర్ ప్రసాద్ లాంటి నిర్మాత ఈ సినిమా తీశాడంటే ఆశ్చర్యం కలగకుండా మానదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఉన్నత పదవిలో ఉన్నారు. అట్లాగే అలా మొదలైన లాంటి సినిమా తీసి ఆ సంస్థకు కూడా ఎంతో మంచి పేరున్న సంస్థ ఇట్లాంటి సినిమా తీశారు. నేనేం చెయ్య అనే పాట జగపతి బాబుది మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. తర్వాత లాస్ట్ సాంగ్ కూడా చాలా క్యాచీగా ఉంది. అట్లాగే పాటలు అన్నీ కూడా మెలోడియస్గా ఉండి కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేయడానికి ట్రై చేశారు. ఇక ఒక పాట చిత్రీకరణ అయితే హీరోయిన్ అన్నీ పూడ్చుకొని చాలా విచిత్రంగా కనిపిస్తారు. అసలు ఏమాత్రం బాగా తీయని పాటగా చెప్పుకోవచ్చు అది. ఇక హీరోగా రామ్ కార్తిక్, హీరోయిన్గా అభిరామి నటించినటువంటి ఈ సినిమాలో 61 ఏళ్ళ వృద్ధుడిగా జగపతి బాబు నటించాడు. ఇక దగ్గుపాటి రాజా ఒక మంచి పాత్రలో కనిపించాడు. హిందీలో ఉన్న సంస్కారం తెలుగులో కూడా కనిపించింది టైటిల్స్లో. ఫస్ట్ జగపతి బాబు పేరు, తర్వాత రాజా దగ్గుపాటి, ఆ తర్వాత రామ్ కార్తిక్, ఆ తర్వాత అభిరామి, అట్లా ఆ సీరియల్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. అట్లాగే కృష్ణ భగవాను, కాశీ విశ్వనాథ్ పోషించే చిన్న పాత్ర అయినా కృష్ణ భగవాన్ కూడా సీనియారిటీ ఎండ్ స్క్రోలింగ్ టైటిల్స్లో కూడా తగు గౌరవం ఇచ్చి గౌరవించారు. ఇక కృష్ణ భగవాను, కాశీ విశ్వనాథ్ స్పెషల్ అపీరెన్స్ చిన్న క్యారెక్టర్లు. అట్లాగే చాలామంది సీనియర్ యాక్టర్లను కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్కి వాడుకున్నారు. కథగా చెప్పుకుంటే 60 సంవత్సరాల వృద్ధుడు కొడుకుతో చాలా స్నేహంగా ఉంటాడు. అటువంటి వ్యక్తి అతనికి కండోమ్ కంపెనీకి ఇది ఉంటాడు. అక్కడ జడ్జి జయలలిత ఇతను చూసి మోహించినట్టుగా పెట్టారు. అంటే అతను చూసినప్పుడు సంతోషపడ్డట ఆమె, అట్లాంటి ఫీలింగ్స్ పెట్టారు. అతను ఓపెనింగే ఒక కోర్టులో కేసు నడుస్తుంటే నేను కండోమ్స్ ఎందుకు నేను చేయకూడదు అనే టైప్లో అతను మాట్లాడి కోర్టు నుంచి వచ్చే సీన్ ఆయనది పెట్టారు. అంటే చాలా విచ్చలవిడి శృంగారాన్ని అనుభవించేటువంటి వ్యక్తిగా జగపతి బాబు క్యారెక్టర్ని చూపించారు. సో అతను ఒక వేశ్య ద్వారా, అంటే ఒక ప్రియురాలు ఉన్నటువంటి వేశ్య, ఆమె చచ్చిపోతూ తన కూతురు చిట్టిని ఇచ్చిపోతుంది. తర్వాత వీళ్ళకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫక్లో ఎఫ్ అంటే ఫాదర్ అని, సి అంటే చిట్టి అని, తర్వాత యు ఉమా అని, కే అంటే కార్తిక్ అని, ఎఫ్సియూకే లాగా పెట్టారు. బాగుంది. అంటే ఎఫ్యూసీకే డైరెక్ట్గా అంటే బాగుండదు కాబట్టి ఎఫ్సియూకే అని పెట్టారు తెలివిగా. దాన్ని మళ్ళీ పబ్లిసిటీలో కూడా అది మనకు అర్థం వచ్చేలాగా ఎఫ్ఓ దిక్కు, సిఓ దిక్కు, కేఓ దిక్కు, యూఓ దిక్కు పెట్టారు. చదువుకునేటప్పుడు యూత్ అందరూ దాని పక్కనే చదువుకుంటున్నారు. సో ఫక్ అంటే తెలుసు కదా మాకు, పక్క బూత్ మీనింగ్ అది. ఇక అట్లాగే హీరోయిన్తో ఫక్ అనిపించారు, ఆ డైలాగ్స్ పెట్టించారు మరి ఇంటర్వ్యూలకు ముందు. సో ఇక నిడివి చెప్తే 2.5 గంటల పైన నిడివి. తీర కథ ఏంటి? ఇట్లాంటి సందర్భంలో హీరోయిన్ ఇంకా వర్జినిటీ అనేది ఉండదు అని చెప్పి విడమర్చి యోని ఆకారాన్ని, ఆ యోని ఏ రకంగా చిరుగుతుంది, అసలు ఏ లేడీకి యోని చిరగకుండా ఉండదు, కొన్ని కారణాల వల్ల రక్తం వస్తేనే మీరు కన్యత్వం అనుకుంటారు అన్న వివరణ కొంతవరకు అది బూతు ప్రకారంగా చెప్పినా కూడా సామాజిక ప్రయోజనానికి మాత్రం ఉపయోగపడుతుంది ఆ ఒక్క సీన్ మాత్రం. ఎందుకంటే చాలామందికి అపోహ ఉంటుంది మొదటి రాత్రి బ్లడ్ వస్తుంది అది ఇదని, అదేది లేకుండా ఉంటుంది.
నిజంగా లేడీకి ఎప్పుడో జరిగిపోతది కన్నెపొర అనే పాయింట్ మాత్రం ఆమె డిక్లేర్ చేసింది అక్కడ. ఆ సీన్ అక్కడ నాటకీయంగా ఉన్నా గూడా ఆ కంటెంట్ మాత్రం కరెక్ట్‌గా తీసుకున్నారది. ఇక అది పక్కన పెడితే హీరోయిన్‌గా చేసిన అభిరామి కళ్ళు పెద్దగా ఉండి, ఫిజిక్ చక్కగా ఉండి, ఆ క్యారెక్టర్ సరిపోయింది. రామ్ కార్తిక్ పర్వాలేదు అనిపించుకున్నాడు. జగపతి బాబు ప్రాణం పోశాడు క్యారెక్టర్‌కి. చాలా విచిత్రంగా దగ్గుపాటి రాజా ఈ సినిమాలో అద్భుతంగా కనిపించాడు. బాగా చేశాడు కూడా యాక్టింగ్. ఇక మిగతా పాత్రలకు చెప్పుకోదగ్గొస్తే శ్రీలక్ష్మి పాత్ర. ఆమె జనరల్లీ చేసే హాస్య పాత్రలు కాకుండా ఒక గయ్యాళి టైప్ క్యారెక్టరు బ్రహ్మాండంగా ఆమె డిఫరెంట్ క్యారెక్టర్. అట్లాగే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాత్ర రాధాకుమారి. ఆమె చేసినటువంటి అమ్మమ్మ పాత్ర దగ్గుతో ఆమె ఎలా దగ్గుతుందో చూసి ఆ దగ్గు ప్రకారంగా ఆన్సర్స్ చెప్పే పాత్రలు అవి కొన్ని పెట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా మెప్పించే ప్రయత్నం, బూతులు కూడా కలిపి రంగరించే ప్రయత్నం జరిగింది. ఓపెనింగ్ షాటే ఇక్కడ హీరోయిన్‌కి ఉచ్చొస్తుంది. ఆ హీరోకి ఉచ్చొస్తుంది. వెళ్ళేసి ఈమెనేమో లెట్రిన్ పాట్ మీద కూర్చొని ఉస్ అని పోస్తుంటే ఆ సౌండ్ మ్యూజిక్ గూడా పెట్టారు. వీడు అలా పోస్తూ పిల్ల పిల్ల అని ఒక పాట పాడతాడు. ఆ పాటను బట్టి వీడు ఇట్లా ఊగుతూ ఉంటాడు. అక్కడ వేరే వాళ్ళు పోట్లాడుకుంటూ వచ్చి బాత్రూమ్ మీద పడతారు. అప్పుడు ఇద్దరిని కలిపి జాయింట్‌గా చూపించినప్పుడు ఆ హీరోయిన్‌తో వాడు వెనక నుంచి వేస్తున్నట్టుగా అక్కడ అర్థం వచ్చేలాగా మనకి ఆ సీన్ చూపిచ్చారు. క్లైమాక్స్‌లో ఇవి అప్పుడు కలిసింది మనమిద్దరమే గదా! అనే టైప్‌లో వాళ్ళకి ఆ ఫైల్ మళ్ళీ ఆ ప్రేమికులు కలిసినట్టుగా చూపిచ్చారు. ఇక్కడ ఇతనికి పెళ్ళయ్యి హీరోకి పెళ్ళయ్యి ఆ పాపుంటే తప్పు లేదంట. కానీ 60 ఏళ్ల తండ్రి ఆ పాపని కంటే తప్పంట. అదేదో పెద్ద తప్పయినట్టు. మరి దాన్ని ఎఫ్‌ఈ ద్వారా అన్నీ పెట్టి అతన్ని వెతకడము. యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ఛానల్స్ గురించి కూడా బతిమలాడుతూ సబ్స్క్రైబర్స్‌ని ఎట్లా అడిగారనేది ఒక సెటరికల్‌గా వేశారు. ప్లీజ్ అని. అది జెమినీ సూర్యస్ తోటి చేయించడం ఇంకొక విశేషం. అతని ఛానల్‌కి సంబంధించిన వ్యక్తే కాబట్టి అతనితో చేయించడం యూట్యూబ్ ఛానళ్ళ మీద ఒక చిన్న సెటైర్‌గా వేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అనిపించారు. అంటే అది వ్యంగ్యంగా. సో, వాళ్ళ టైటిల్స్ ఎలా ఉంటాయి యూట్యూబ్‌లో అనేది, అంటే నెగెటివ్ టైటిల్స్ ఎలా పెడతారు అనే దాన్ని కూడా ఒక చురుకేశారు. సో, పెర్ఫార్మెన్స్‌ల విషయానికొస్తే జగపతి బాబు పాత్ర ప్రకారంగా 'నేనేం చెయ్య' అనే పాట డ్యాన్స్‌తో సహా ఆ పాటకు మంచి లీడ్ తీసుకున్నారు. పాటలు బాగున్నాయి. నిజంగా మ్యూజిక్ బాగుంది. ఆర్ఆర్ బాగుంది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ పిత్తడము, ఆ తర్వాత హీరోయిన్ ఉచ్చబోయడము, అంటే లెట్రిన్ పార్ట్ మీద కూర్చొని ఆమె పోయడం సౌండ్ ఎఫెక్టు, హీరో ఉచ్చబోయడము, ఆ తర్వాత ఫక్కింగ్ అని మాట్లాడుకోవడము, తర్వాత హీరో ఈ కండోమ్ తండ్రి తీసుకొస్తే కొడుకు అనుకొని ఈమె అపార్థం చేసుకోవడము, తర్వాత సెంటర్ ఎలా ఉంటుంది, దాని ఓని ఎలా పలిగిపోతుందనేది ఆమె వివరంగా చెప్పడము, తర్వాత సెక్స్ అంటే ఏంటనేది వివరంగా బోధించడము, ఆ తర్వాత హీరో తండ్రి విచ్చలవిడి శృంగారం చేయడము, ఆమె వేశ్యతో పాపం కనడం తప్పు కాదని చెప్పి వేశ్యలందరూ సపోర్ట్ చేయడము, ఇట్లా తర్వాత చిన్న పాప లెట్రిన్ పోయినప్పుడు ఆ లెట్రిన్ వీళ్ళకి మొహం మీద పడ్డము, చిన్న పిల్లాడొచ్చి తల్లికి ముడ్డి చూపించి పిత్తడము, ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా లెట్రిన్‌కి సంబంధించినవి చాలా వాడుకున్నారు. అంటే జుగుప్సా రసాన్ని గుప్పించే ప్రయత్నం చేశాడు నవరసాల్లో. సో, అది ఇంత పెద్ద బ్యానర్ నుంచి వచ్చినటువంటి సినిమా. అది కూడా 'ఉప్పెన' లాంటి సినిమా మీద అక్కడనేమో కోపం తెచ్చుకుంటే వయసైపోతుందని చెప్పి అద్భుతమైన డైలాగులతో అది ఫుల్లీ కట్ చేసేటువంటి సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఆ సినిమా ఎంత నీట్‌గా తీశారు. ఇదొక ఫ్యామిలీ సబ్జెక్ట్ అని చెప్తూ టైటిల్ దగ్గర నుంచే బూతు పక్కన పెట్టి, ఆ లోపలంతా పెట్టిన మెటీరియల్ అంతా కూడా అంతా పైకాన్లు, తర్వాత మూత్రాలు, తర్వాత పిత్తడాలు ఇవన్నీ పెట్టి ఫ్యామిలీ సినిమాగా నమ్మించే ప్రయత్నం చేసిన సినిమా 'ఫక్'. దీని రిజల్ట్ కూడా ఆ రకంగానే ఉంది. లెట్రిన్ లాగానే ఉంది. ఎందుకంటే ఆ సినిమా అంత కష్టపడి ఏదో ఫోటోగ్రఫీ మాత్రం బాగుంది సినిమాకి. అంత కష్టపడి చేసినప్పుడు అంత మంచి నటినట్లు ముఖ్యంగా అభిరామి తన నటనతో ఆకట్టుకుంది బాగా. సో, జగపతి బాబు లాంటి పేరున్న నటుడిని పెట్టుకొని ఈ టైప్ సినిమా తీయడం అనేది అది ఏ రకంగా ఇది లేదు. చివరికి ప్రాబ్లమ్ ఏంటి? అతను తండ్రి కావడం, లేట్ ఏజ్‌లో తండ్రి కావడం అనేది ప్రాబ్లమ్‌గా చూపించి అదే ఆమె యొక్క ప్రేమ కొడుకు యొక్క ప్రేమకి ఆటంకంగా 60 ఏళ్ళ కనడం అనేది తప్పు అన్నట్టుగా చూపించారు. ఎక్కడుందసలు 60 ఏళ్ళకు కనకూడదనే తప్పు ఎక్కడుంది? ఎక్కడ లేదు. సమాజంలో 60 ఏళ్ళ కంటే ఇంత దారుణంగా అయితే ఈ సినిమాలో చూపించినంత దారుణంగా అయితే ఎక్కడ ఉండదు. ఉన్నది అని చూపించి అదే కారణంగా ఈయనకి రామ్ కార్తిక్‌కి పెళ్ళయ్యి ఒక పాపుంటే పర్లేదంట. ఆళ్ళ తండ్రికి మాత్రం ఈ పాపుంటే తప్పంట. దగ్గుపాటి రాజా అక్కడిదాకా తీసుకొస్తాడు. వీళ్ళు డాన్స్ ఆడుతూ మందుతో కనపడ్డా క్షమిస్తాడు గానీ, పాప ఉంటే తప్పని చెప్పి ఎళ్ళిపోతాడు.
అదేం లాజిక్కో అర్థం కాలేదు. అట్లాగే కండోమ్ నానబెట్టాడని చెప్పేసి ఎక్కడా చెప్పరు. ఓపెనింగ్ షాట్‌లో ఏదైతే కండోమ్ కంపెనీ గురించి మాట్లాడతారో తర్వాత దాని ప్రస్తావనే ఉండదు. బిజినెస్ అంటారు తర్వాత అక్కడంతా స్కిప్. ఆ! 'రామ్ కార్తిక్' ఏం చేస్తాడంటే తండ్రి 24 అవర్స్ తన తండ్రితో తాగి తందనాలాడుతుంటాడు. అట్లాంటి క్యారెక్టర్ బేస్డ్ లేకుండా ఇక్కడ గూడా తండ్రి గూడా విచ్చలవిడితనానికి కొడుకు సపోర్ట్ చేసినట్టుగా అనైతికంగా ఉన్నటువంటి క్యారెక్టర్స్. తర్వాత బ్రహ్మాజీ దగ్గరికి పోయినప్పుడు బ్రహ్మాజీ పెళ్ళాం ముందే చెంపతో కొడతాడు. ఎవరు? జగపతి బాబు. "ఎందుకు ఈ వేశ్య కూతురిని ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు? ఇక్కడ అనాథాశ్రమం పట్టుకు తీసుకురా పో" అనంటే లాగ్గొట్టి "దోముందిరా మీ ఇంట్లో" అంటే ఆ భార్య వచ్చి "అవును మా ఇంట్లో దోమలు ఉన్నట్టున్నాయండి. తొందర తొందరగా తిని పడుకోండి" అని చెప్పి సెటార్ ఒకటి బాగుంది. అదొకటి బాగా అనిపించింది ఆ ఒక్క సన్నివేశము. స్క్రిప్ట్ ట్రై చేశారు. ఏదో చేయడానికి మాత్రం ట్రై చేశారు. అది స్పష్టంగా కనబడుతుంది. కానీ బూతుజాలం ఎక్కువైపోయింది. బూతుజాలం ఎక్కువైపోయి దానికి తగ్గట్టుగా ఎక్కువ మట్టుకు ఫోకస్ అంతా కూడా యూత్ బూతుని ఇష్టపడతారు అన్న కాన్సెప్ట్‌లో వెళ్ళారు. మెయిన్ అంతా కూడా అడల్ట్‌కి సంబంధించినటువంటి వీటి మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. పాటల్లో ఏది కూడా మనకు మెమరబుల్‌గా అద్భుతంగా అబ్బా! అనిపించేటట్టు ఏముండదు. ఒక 'నేనేం చెయ్య' పాట తప్ప. మిగతా పాటలు వినడానికి బాగున్నాయి. తీయడానికి మాత్రంకొచ్చేసరికి అవి నామమాత్రపు పాటలుగా మిగిలిపోయాయి. ఆ పాటలో ఉన్న గొప్ప సాహిత్యం గానీ, ఆ గొప్ప సంగీతం గానీ ఎందుకు కాకుండా పోయినాయి. సో, లెంత్ ఎక్కువయ్యి గూడా మనకి కొంచెం మొనటనిగా అనిపిస్తుంది. 60 ఏళ్ల వాడు సంసారం జేయడము లేదా కనడం అనేది పెద్ద నేరమైనట్టు చూపిచ్చి అదొకటి డిఫరెంట్ అనుకున్నారు గానీ, అది ఏ రకంగా గూడా సమాజంలో అలా చూడరు. ఈ సినిమాలో చూపించినట్టయితే చూడరని మరోసారి చెప్తున్నాను. సో, ఏమైనప్పటికీ ప్రయత్నము 'ఎఫ్‌సీఓకే ఫక్' అనేది ఇట్లాంటి సినిమాలు దీని రిజల్ట్‌ని బట్టి ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకొక ఫక్, బ్యాక్ ఫక్, ఫ్రంట్ ఫక్ అట్లాంటివి గూడా ఇంకా తీయకుండా ఈ 100% దీని రిజల్ట్‌ని ప్రేక్షకులు ఆల్రెడీ చెప్పేశారు గాబట్టి, సో, అది ఒక రకంగా దీని నెగెటివ్ రిజల్ట్ గూడా మళ్ళోసారి ఇట్లాంటి సినిమాలు రాకుండా గూడా పరిశ్రమను కాపాడే అవకాశాలుంటాయి. సో, చూడండి ఆపోజిట్ సినిమా ఇవాళ దీనికి ఆపోజిట్ పడ్డ సినిమా 'ఉప్పెన'. ఆ 'ఉప్పెన'లో తీసుకున్న సబ్జెక్ట్ కంటెంటు అడల్ట్ కంటెంట్ అయినా ఫ్యామిలీగా చెప్పాడు. ఇది ఫ్యామిలీ సినిమా ముసుగులో పూర్తి బూత్ చెప్పే ప్రయత్నం చేశారు. సినిమాలో ఆల్మోస్ట్ కండోమ్ ఫ్యాక్టరీ గురించి ఆ జయలలిత మళ్ళీ కలిసినప్పుడు అతను చూడడం, ఒక అమ్మాయి ఇతనికి నంబర్ ఇచ్చి మాట్లాడమనడం, అట్లా ఈ తర్వాత యాడ్ ఫిల్మ్‌లో ఏంది అని చెప్పి ఈయన వేషాలతోనే చేస్తాడంట. ఆ వేషాలను మళ్ళీ గౌరవిస్తున్నాడని చెప్పి మాట్లాడడం, ఆమె ఇతను ప్రేమించడం, వీళ్ళ ప్రేమ కథ జగపతి బాబుకు పెట్టడము. ఇవన్నీ గూడా ఒక డైజెస్ట్ కానటువంటి కొన్ని అంశాలను పెట్టుకొని ఇప్పుడు డిగ్నిఫైడ్ హీరోలకు పెద్ద పెద్ద హీరోలకు డిగ్నిఫైడ్ ఫాదర్‌గా చేస్తున్న జగపతి బాబు ఇమేజ్‌ని గూడా మాక్సిమం డ్యామేజ్ చేసే సినిమాగా మిగిలిందని చెప్పాలి ఈ సినిమా. సో, దీనికి నేనిస్తున్నటువంటి రేటింగ్ అంటే సాంకేతిక వర్గాలు బాగున్నాయి కాబట్టి ఈ మాత్రం రేటింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఫోటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, మంచి పాటలు పడ్డాయి, స్క్రిప్ట్ ట్రై చేశారు, అట్‌లీస్ట్ స్క్రీన్ ప్లే ఓరియెంటెడ్‌గా ట్రై చేశారు. అభిరామి పర్ఫార్మెన్స్ బాగుంది. కాబట్టి దీనికి నేనిస్తున్న రేటింగ్ 1.75/5 సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లెం వేణుమాధవ్. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించి మీ ఆల్‌రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.